27వ అధ్యాయంలోని 5వ వచనంలోని ఇస్కరియోత గురించి ఉందండి. ఎవరి గురించి? ఇస్కరియోత. రైట్, యూదా. అవునండి. ఆయన ఇక్కడ వెండి నాణ్యంలో దేవాలయంలో పారేసి ఉడిపెట్టుకొని చనిపోయినట్టుగా ఉంది. అవును అవును, రైట్. తర్వాత అపోస్తల కార్యంలో వచ్చేసరికి 1:18లోని అపోస్తల కార్యంలోని 1:18లో వచ్చేసి ఆయన అన్నకిందుగా పడి పేగులు బయటకు వచ్చినందున చనిపోయినని అక్కడ ఉంది. ఇక్కడేమో ఉడి పెట్టుకొని చనిపోయినట్టుగా ఉంది సార్. ఇక్కడ 2 విధాలుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానికి నాకు అర్థం కాలేదు. ఓకే ఓకే, రైట్. అది మీకు కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తోంది. ఆ రెండు పరస్పర విరుద్ధంగా కనిపిస్తోంది. రెండు కరెక్టే. ఆయన అక్కడ మత్తయి సువార్తలో ఉరి వేసుకొని చనిపోయాడు అని అన్నప్పుడు అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి ఒక వివరణ మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ అపోస్తల కార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా లోతైనటువంటి అతను చనిపోయినప్పుడు ఆ చనిపోయిన దృశ్యం ఎలా ఉంది, ఆ చనిపోయిన సీన్ ఎలా ఉంది. ఉరి వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒకే రకంగా ఉరి వేసుకోవాల్సిన పని లేదు. అతను చెట్టుకు వేలాడినప్పుడు అక్కడ నుంచి యాక్సిడెంటల్ గా కింద పడే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఉరి వేసుకున్నాడు అన్నమాట మాత్రమే మత్తయి సువార్తలో ఉంది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, అతను ఏ విధంగా మరణించాడు, ఆ సీన్ ని వర్ణిస్తూ ఇంకొక మాట అపోస్తల కార్యాలు 1:18లో ఉంది. కాబట్టి అందులో విరుద్ధత ఏమీ లేదు. అపోస్తల కార్యాల్లో ఒకవేళ ఉరి వేసుకోలేదు అని ఉంటే, లేకపోతే అపోస్తల కార్యాల్లో చెట్టు మీద నుంచి కింద పడి చనిపోయాడు అని ఉంటే యాక్సిడెంట్ ద్వారా, ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అని ఉంటే అది కాంట్రడిక్షన్ అవుతుంది. సో ఇక్కడ కాంట్రడిక్షన్ లేదు. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతే తప్ప కాంట్రడిక్షన్ కాదు. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకో కాలర్ లైన్ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? చెప్పండి అమ్మా, ఎవరితో మాట్లాడతారు? ప్రకాష్ నేను చెప్తున్నానమ్మా, చెప్పండి. మాకు అబ్రహాం షారాదండి మా పేరు. ఓకే. మరి మాకు పిల్లలు ఒక లేక ఒక బాబు పుట్టి, మా బాబు చనిపోయాడండి. మాకు దేవుళ్ళో వచ్చిన తర్వాత కూడా చనిపోయాడు. అందరూ కూడా అన్నారు, ఎందుకు మీకు బాబు చనిపోయాడు కదా, మీరు ఇంక దేవుణ్ణి విడిచిపెట్టండి అని అన్నారండి. మాకు చాలా బాధ అనిపించిందండి. లేక ఒక్క బాబు పుట్టిందండి. ఆ బాబు కూడా బాప్తిస్మం ఇప్పించామండి. 6 సంవత్సరాలు ఉన్నాడండి. మరి అబ్రహాం ఇషాకుని ఎలాగ అడిగాడు అలాగే నా కొడుకుని కూడా నేను అప్పగించుకున్నాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని అందరికీ చెప్పాను. కానీ ఎంతమంది అయినా సరే మీరు విగ్రహాలు నమ్మండి, మీరు పూజలు చేస్తే మళ్ళీ మీకు పుడతారన్నారండి. మేము బ్రతికినంత కాలం మాకు యేసయ్య మాకు తోడుగా ఉంటారు. మాకు దేవుడు తప్ప మాకు ఇంకెవరూ లేరన్నామండి. మాకెవరో దిక్కు లేకుండా ఉన్నామండి. నేను నా భర్త తప్ప మాకెవరూ లేరండి. మాకు ఏ ఆధారం కూడా లేదండి. అనుక్షణం కూడా మేము యేసయ్యనే ప్రార్థించుకుంటున్నామండి. ఎప్పుడు గుర్తు కొట్టా అప్పుడు యేసయ్యకి ప్రార్థన చేసుకుని మా కుమారుడు పరలోక రాజ్యంలోని యేసయ్యతో ఉంటాడని ఆశపడుతున్నామండి. యేసయ్య మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మేము ఎంతో ఆశపడుతున్నామండి. మా గురించి కూడా ప్రార్థన చేయండి అయ్యా. మీ రక్షణ ఛానల్లో వాక్యం చూస్తున్నాం. ప్రకాష్ గారు చెప్పే ప్రతి వాక్యాన్ని మేము వింటున్నాం. ఫోన్లో కూడా ఎక్కించుకున్నామండి. థ్యాంక్ యూ అమ్మా. శారా గారు, మీకు వందనాలు. మీరు మీ యొక్క బాధను వ్యక్తీకరించారు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయనే మన ప్రాణాన్ని ఇచ్చేవాడు, ఆయనే ఈ లోకంలో జన్మింపజేసేవాడు ఆయనే. మనం కూడా ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సిందే. కాబట్టి దేవుడు మీ కుటుంబంలో జరిగిన కార్యాన్ని బట్టి దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఒకవేళ దేవుని చిత్తము ఆ విధంగా ఉంటే మీరు దాన్ని అంగీకరించాల్సిందే. దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించాల్సిందే. మీరు ఆత్మీయంగా వృద్ధి చెందుతున్నందుకు వందనాలు. మీరు ఇంకా ఎక్కువ ఆదరణ పొందాలని మా ప్రార్థన. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. అబ్రహాము, షారా వారి కుమారుడు కూడా ఒకవేళ చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే పేర్లు పెట్టుకుని అబ్రహాం అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి కుమారుడిని పొందాడు. పొందిన తర్వాత దేవుడు కుమారుడిని నాకు ఇచ్చే అన్నాడు. అది అబ్రహాముకి ఒక అగ్ని పరీక్ష లాంటిది. అంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా ఎక్కువగా, కుమారుడిని ప్రేమిస్తున్నాడా అనడానికి అదొక పరీక్ష. సో అలాగే ఈ రోజు ఆవిడ చెప్తున్న మాటలు వింటుంటే ఆవిడ
ఏసైనే ప్రధానంగా పెట్టుకొని కుమారుడు లేకపోయినా సరే ఆవిడ దేవుని తోటి తృప్తి పొందుతున్న విధానం చూస్తే చాలా గొప్ప విషయం. అయితే ఒక్క సలహా మేము మీకు ఇవ్వాలనుకుంటున్నామమ్మా, ఏంటంటే చాలా మందికి పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు. అలాగే చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు లేరు. ఒకవేళ ఆ తల్లులు లేని తల్లిదండ్రులు లేని పిల్లలకి మీలాంటి తల్లిదండ్రులు దొరికితే ఎంత బాగుంటుందమ్మా, ఆలోచన చేయండి. పండిత్ రామాబాయి గారు దాదాపు 19వ శతాబ్దంలోనే ఆవిడ ఉన్నారు. భారతదేశంలో ఒక ఆశ్రమాన్ని పెట్టారు, ఇప్పటికీ అది పూణేలో ఉంది. అక్కడ ఈ తల్లిదండ్రులు లేని పిల్లల్ని పోషిస్తున్నారు. మనం కానీ చిత్తశుద్ధితో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి ఒక బిడ్డను తెచ్చుకోవచ్చు. మనం చిన్నప్పటి నుంచే మనం పెంచుకోవచ్చు. మీ తల్లి ప్రేమ దొరకని ఒక బిడ్డకి మీరు ఇస్తే ఎంత బాగుంటుంది కదా. ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే వెబ్సైట్లో పండిత్ రామాబాయి ముక్తి మిషన్ అని మీరు కొడితే దాంట్లో మీకు దీనికి సంబంధించిన అడ్రస్, ఫోన్ నెంబర్స్ దొరుకుతాయి. వెళ్ళండి, కలవండి, ఒక బిడ్డను తెచ్చుకోండి. తల్లి ప్రేమ దొరకని బిడ్డకు మీ తల్లి ప్రేమను లేకపోతే తల్లిదండ్రుల ప్రేమను అందించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బహుశా దేవుడి ఉద్దేశము చాలా మంది తల్లిదండ్రులకి ఈరోజు పిల్లలు లేరు, పిల్లలకు తల్లిదండ్రులు లేరు. అలాంటి వారికి మీలాంటి వాళ్ళ ప్రేమ దొరకాలనేమో ప్రార్థన చేసి ఒక నిర్ణయానికి రండమ్మా. ఇది నా సలహా. థ్యాంక్ యూ బ్రదర్. శారా సిస్టర్ గారు మాట్లాడారు. ఇదే విషయము చాలాసార్లు కూడా మేము ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఈ రక్షణ టీవీ పరిచర్య ద్వారా మేలు పొందుతున్న వారు ఎవరు అని ఆలోచిస్తే నిజంగా అలాంటి వారిని చేరుకొనగలగటం, అలాంటి వారికి పరిచర్య చేయటము, ఆదరణ కలిగించటము, ప్రోత్సాహాన్ని ఇవ్వటము, ఆత్మలో కట్టడము, వాక్యముని ఉన్నట్టుగా బోధించి నిజమైన ప్రభు పరిచర్య జరిగించటానికి. అంత మాత్రమే కాదు, చాలా డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారికి సమీపంగా ఉండి వారికి ప్రోత్సహించటము, ప్రార్థించటము, పరిచర్య చేయటానికి రక్షణ టీవీ ద్వారా దేవుడు తెరిచిన ద్వారము బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. కాలర్ లైన్ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పాలి. హలో, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్. మీ పేరండి? ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బ్రదర్, నా పేరు విజయసాగర్, హైదరాబాద్ యశ్వనగర్లో ఉంటాను. ఓకే. సో మీ కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి బ్రదర్. మీరు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రకాష్ బ్రదర్ లైన్ లో తీసుకొచ్చి చాలా మంది వాక్య నిష్పీకరించే భాగ్యం కలిగి చేశారండి. సో మీరు ఇచ్చిన సపోర్ట్ ప్రకాష్ బ్రదర్ మాత్రం వాళ్ళంతా అయితే కాదండి. నేను పొద్దు నుంచి సాయంత్రం చాలా కష్టపడి వస్తానండి. అది 10 o'clock, 10 నుంచి 11 o'clock లైవ్ ఇచ్చాను సార్. ఒకప్పుడు విజయవాడ జరిగింది. అసలు వాక్యం కన్నా చాలా వాక్యంలో నింపుతున్నారు బ్రదర్, మామూలు వాక్యం కాదండి. సో నేను చాలా సంతోషపడుతున్నానండి. దయచేసి ఒకసారి బ్రదర్ చూడండి. నెక్స్ట్ మీరు దయచేసి నేను ప్రభుత్వం బ్రదర్ నాకు చాలా క్లోజ్ అండి. నేను మీకు ఆర్థిక సహాయం చేయడం కూడా అమౌంట్ ఫోన్ లో చెప్తాను, నా బాధ్యత కాదు. సో మీరు దయచేసి నాకు ఈ నెంబర్ కి మీ అసిస్టెంట్ ద్వారా కాల్ చేపిస్తే సో ఇట్స్ గ్రేట్ టు బి బ్రదర్. అండ్ ప్రకాష్ బ్రదర్ మాత్రం ఒకసారి ఫోన్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చెప్పండి సార్ ప్లీజ్. ప్రకాష్ బ్రదర్ గారు వందనాలండి. వందనాలు సార్, చెప్పండి. నాకన్నా చిన్నవారు తమ్ముడు సంబోధిస్తున్నాను. మీరు దేవుడు మీకు ఇచ్చిన అద్భుతం శక్తి అంతా అయితే కాదు బ్రదర్. నాకు చాలా సంతోషంగా ఉందండి. మా ఇంట్లో మీరు వాక్యం వస్తే అందరూ ఐస్కాంతం కట్టుకుపోతామండి. సో నేను కానీ, నా భార్య కానీ, నా ఇద్దరు పిల్లలు కానీ మీ వాక్యం మేము లెమన్స్ ఫెలోషిప్ వెళ్తామండి. అయినప్పటికీ కూడా